మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి ఒకసారి. అందరికి బలం ఇచ్చేవాడు నీవే. గట్టిగా ఆమెన్ చెప్దాం, హల్లెలూయా చెప్దాం. వెరీ గుడ్, హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తున్నాడు అందరికి బలం ఇచ్చేవాడు నీవే. ఏం చేస్తాడంటే నేను అందరికి బలం ఇస్తాడంట. ఈరోజు మనిషికి ఏ బలం తక్కువ అంటే, నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా వాక్యం చూసుకున్న మనలో చాలా మందిలో ఆత్మ బలం తక్కువ. ఏ బలం తక్కువ చెప్పండి అందరూ. రెండోది ఏ బలం తక్కువ అంటే, జ్ఞానంతో వినండి, శరీర బలం తక్కువ. ఒకప్పుడు తినే ఫుడ్ కి ఇప్పుడు ఫుడ్ కి శరీర బలం ఎవరికి, ఒక వయసు 30 క్రాస్ అయిందంటే ఇంకా లేని జబ్బులన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. ఏమండి, ఎప్పుడైనా చూసాం బీపీలు, షుగర్లు, చిన్నపిల్లలు కూడా కంటి జబ్బులు. కారణం ఏంటంటే బలం తక్కువ. మూడోదిగా ఏ బలం తక్కువ ఉందంటే చాలా మందిలో ఆర్థిక బలం కూడా తక్కువ ఉంటుంది. ఏ బలం అండి? ఆర్థిక బలం. ఆర్థిక బలం కూడా మనకి తక్కువ ఉంటది. 3 విషయాలు మీకు చెప్తాను, గట్టిగా హల్లెలూయా చెప్దాం. కనుక కొంతమందికి ఏ బలం తక్కువ ఉంటది? బంధు బలగం తక్కువ ఉంటుంది. బంధు బలగం అందరూ ఉంటారు, కనుక సపోర్ట్ చేయాలి. బంధు బలం అందరూ మన చుట్టూ ఉంటారు, కానీ హెల్ప్ చేస్తున్నట్టు ఉంటారు, కానీ వెనక నుంచి మనకి చెడునే చేస్తారు, కానీ మంచి ఉన్నారా లేదా? అలా మీ కుటుంబాల్లో మీరు ఫేస్ చేసి ఉంటారు, నా కుటుంబాన్ని ఫేస్ చేసి ఉంటారు, ఉన్నారా లేదా? ఆలోచించి ప్రతి ఒక్కరి కుటుంబాలను ఫేస్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చేపటికి ఏమంటున్నాడనంటే, అందరికీ బలం ఇచ్చేవాడు నేనే. వీళ్ళు బలం ఇస్తాను, వారికి బలం ఇస్తాను అనట్లేదు. ఏమంటాడండి? అందరికీ బలం ఇస్తాను. ఎలాంటి వారికి నేను ఏమిస్తానండి? బలమును ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఈ రోజు నేను ఆర్థిక బలం తక్కువగా అవుతా, దేవుడు ఇస్తానంటున్నాడు. బంధు బలం తక్కువగా అవుతా, దేవుడు ఇస్తానంటున్నాడు. ఆత్మీయ బలం తక్కువగా అవుతా, దేవుడు ఇస్తానంటున్నాడు. ఆరోగ్య బలం తక్కువగా ఉందా, దేవుడు నీకు సంపూర్ణంగా గట్టిగా హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. ఇటువంటి గొప్ప దేవుడు మన ఈరోజు కలిగి ఉన్నాం. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని బలాలు కలిగిన దేవుణ్ణి ఎప్పుడు మనం నిర్లక్ష్యమో చెయ్యొద్దు. నా కుమార్తె, నా కుమారుడా, భూమి మీద ఏది సంపాదించుకోపోయినా దేవుడిని అండగా చేస్తున్నావంటే నీ స్థితిగతులు ఎప్పుడు ఉన్నతంగానే ఉంటాయి, కానీ తక్కువ స్థితిలో ఏ రోజు ఉండవు. హల్లెలూయా. నువ్వు అమ్మని అండగా చేసుకోవచ్చు, నాన్న అండగా చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతకాలం ఉంటారు? బతికినంతగా ఉండలేరు, లేక నువ్వు ఉండలేకపోవచ్చు. కనుక ఎవరి గడి ఎప్పుడు వస్తుందో మన ఎవరికి తెలియని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అన్ని గడియల్లో ఉన్నవాడు ఎవరు అనంటే మన దేవుడు మాత్రమే. అందుకని ఏం చేయాలంటే, మన బలం ఎవరై ఉండాలండి? దేవుడై ఉండును గాక. మన అతిశయం ఎవరై ఉండాలండి? దేవుడై ఉండును గాక. ఎందుకంటే ఎప్పుడు ఏ స్థితిగతులు ఎవరితో ఉంటాయి మనకి తెలియదు. ఈ రోజు ఉద్యోగం రేపు ఉంటుందో ఉండదో తెలియదు. ఈ రోజు లేని స్థితి రేపు ఉన్న స్థితిలోకి వెళ్ళే పరిస్థితి కూడా రావచ్చు. దేవుడు ఎప్పుడు ఎలా చేస్తాడు, ఏం చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన బలము దేవుడై ఉండును గాక. అందుకే దావీదు ఏమంటాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను కదా. అంటే మనం బలాన్ని పొందుకోవాలి. నువ్వు ఆర్థిక బలాన్ని పొందుకోవాలా, నువ్వు ఆరోగ్య బలాన్ని పొందుకోవాలా, ఆత్మ బలాన్ని పొందుకోవాలా, లేకపోతే అండదండన్నట్టు బంధు బలాన్ని పొందుకోవాలన్నా సరే, నీవు ఎక్కువగా ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించేవారుగా మీరు ఉంటారు. దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనం బలం పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ రోజు మనకి ఎవరైనా కష్టం వచ్చింది అనుకోండి, ఎవరు మన కోసం వచ్చి నిలబడతారు? ఒక్కరు చెప్పండి, ఎవరు వచ్చి నిలబడతారు మన కోసం? ఎవరైతే మనల్ని నిండు మనసుతో ప్రేమిస్తారో, మన క్షేమం కోరుతారో వాళ్ళే వచ్చి నిలబడతారు. అది స్నేహితుడు అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, అంటే భావమరుదులు అవ్వచ్చు, ఎవరైనా సరే, లేకపోతే మన యొక్క సంఘ సభ్యులు అవ్వచ్చు. ఎవరైతే మన నిండు మనసుతో ప్రేమిస్తారో మన కష్టం వచ్చినప్పుడు వాళ్ళే. అంతేగాని సో అండ్ సో డినామినేషన్, సో అండ్ సో ఫ్యామిలీ మెంబర్ అని చెప్పడానికి అవకాశము ఏమంటండి? ఎవరో పొరుగు వారు మనం చూసి పరాయి ఊరు వాళ్ళు వచ్చి మన కోసం నిలబడలేదా ఈరోజు? కారణం ఏంటంటే ప్రేమ. అక్కడున్న ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. ప్రేమని డబ్బుతో కొనలేవు. ప్రేమని మనం గమనించుకోండి, ఆస్తులతో కొనలేవు. ప్రేమని దేనితో కూడా కొనలేమండి. ప్రేమకున్న విలువే సపరేట్.
అదే కలిగి ఉన్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన సర్వలోకము ప్రేమిస్తుంది. ఆ ప్రేమలో ఇక్కడ ఏమైనా ఉందా? ఈడు ఈ వర్గానికి సంబంధించిన వారు, ఈ జాతికి సంబంధించిన వారు, ఈ కోవకు సంబంధించిన వారు అని ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. అందరికీ బలం ఇచ్చువాడు నీవే. గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి. దేవుడు నామమున మహిమ చెప్తాం. అందరికీ బలం ఇస్తున్నాడు దేవుడు. ఈ సత్యం తెలుస్తున్న దావీదు అందుకే ఏం చేశాడంటే బలం ఇచ్చి దేవుణ్ణే ప్రేమించు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే మనకి ఏదైతే బలహీనతగా ఉందో అది మనకి దేవుడు బలంగా చేయబోతున్నాడు. నేను ఈ విషయంలో బలహీనుడిని కదా. ఎవరన్నారు? మోషే అంటాడు కదా, నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను, నాకు మాటలు బాబు, నన్నెల్ల మంట వేయటంటే, బాబు బలహీనుడివైన నువ్వే నాకు కావాలి. మనం ఎక్కడైతే బలహీనమో మనల్ని దేవుడు ఎందుకు కూడా అక్కడ ఏం చేయబోతున్నాడు? మనల్ని బలవంతులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా అంటున్నాడు కదా. శోధింపబడిన మీదట నీవు సువర్ణమై మార్చబడదువు. ఈ శోధన అంతా మీకు దీవెన అయిపోతుంది కొన్ని రోజులకి. ఎంత దీవెన అంటే